అందరికీ నమస్కారం. నేను రవికుమార్, సివిల్ ఇంజనీర్. ఈ 2-3 రోజుల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు, వరద పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రకృతి విపత్తు ఎలా ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము అనేది గమనిస్తున్నారు. పూర్తిగా అన్ని తెలంగాణలో 4-5 జిల్లాలు అంటే హైదరాబాదు, నల్గొండ, ఖమ్మం ఇలాంటి ఆ జిల్లాలన్నీ అది ముఖ్యంగా ఆది జిల్లాలో, తర్వాత విజయవాడలో వచ్చిన ప్రకృతి వైపరీత్యాన్ని మీరు చూస్తున్నారు కదా. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? దీనికి ఇంత టెక్నికల్గా మనము అడ్వాన్స్ అయినా కానీ మనం దీని నుంచి మనం ఎలా కాపాడలేకపోతున్నాం, ప్రకృతి నుంచి మనం బయటపడలేక ఎందుకు ముందు జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నాం అనే దాన్ని ప్రశ్నించుకోండి ఒకసారి. చూడండి, ఇప్పుడు వెదర్ డిపార్ట్మెంటు 4-5 రోజుల నుంచే చెప్తుంది ఈ వారం రోజులు పూర్తిగా వర్షాలు ఉన్నాయని. పూర్తిగా వర్షాలు ఉన్నాయన్నప్పుడు ప్రభుత్వాలు వెంటనే మేల్కొని, తీవ్రమైన వర్షాలు ఉన్నప్పుడు ప్రభుత్వాలు వెంటనే మేల్కొని వాళ్ళు ఆలోచన చేయాలి. ఏమని అంటే, మన యాక్చువల్గా ఈ 4-5 నెలల్లో తీవ్రమైన వర్షాలు ఉన్నాయి కాబట్టి మీరు సరుకులు అవి తెచ్చుకొని పెట్టుకోవాలి. ప్రజలకు హెచ్చరించాలి, మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక అవసరమైన తప్ప బయటికి వెళ్ళొద్దు. సరుకులు ఏమైనా అంటే ముందే తెచ్చిపెట్టుకోవాలి. విజయవాడ లాంటి ప్రాంతంలో ఏంటంటే నీట మునిగే ప్రాంతాల్లో ఏమంటే మనం గవర్నమెంట్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి షిఫ్ట్ అయిపోమని, ఫస్ట్ ఫ్లోర్లో షిఫ్ట్ అయిపోయి ఫస్ట్ ఫ్లోర్లో ఉండమని, పైన ఉండి మన సరుకులన్నీ పైకి తీసుకుపోయి పెట్టుకున్నట్లయితే మన సరుకులు ఏమైనా దినసరి వస్తువులు మనకు వారానికి సరిపడా సరుకులు పైన తీసుకొని పెట్టుకున్నట్లయితే, స్టవ్ మామూలుగా ఈ గ్యాస్ స్టవ్ను పైన తీసుకుపోయి పెట్టుకున్నట్లయితే, ఒక స్టవ్ను ఎమర్జెన్సీ స్టవ్ను పైన తీసుకుపోయి పెట్టుకున్నట్లయితే మనము ఎంత వర్షం వచ్చినా కానీ బయట మొత్తం నీట మునిగిపోయినా కానీ మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉండి మనం చేసుకొని తినవచ్చు. 4-5 రోజులు ఫ్లడ్స్ వెళ్ళిపోయేదాకా మన బతుకు మనం ప్రజలు ఏ యొక్క బాధ లేకుండా బతారు. ఎందుకంటే ఇప్పుడు హెచ్చరికలు చేస్తున్నారు మెట్రాలజికల్ వాళ్ళు, వెదర్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెచ్చరికలు చేస్తున్నారు. వారం రోజుల ముందే తీస్తుంది. ఏమంటే ప్రభుత్వాలు మేలుకోవాలి. ఆ సీరియస్నెస్ను ఎట్లా ఉంది, వెదర్ సీరియస్నెస్ ఎట్లా ఉంది, ఎలా వస్తుంది, ఎట్లా ఉంది అన్ని ఫోర్కాస్ట్ ముందే తెలిసిపోతున్నాయి కాబట్టి ముందే మేలుకొని ప్రజలను హెచ్చరించాలి. మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి, లోతట్టు ప్రాంతాల్లో ఉండొద్దు. ప్రజలను హెచ్చరించాలి, లోతట్టు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలకు వెళ్ళొద్దండి, ప్రయాణాలు మానుకోవాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు మానుకోవాలని, రోడ్ల మీదకు రావద్దని. తర్వాత వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళని ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళామని, వరదలు స్టార్ట్ కాగానే ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళకని, కావాల్సిన అత్యవసరమైన సరుకులు ముందే తెచ్చిపెట్టుకోమని, వారం రోజులకు సరిపడా సరుకులు ఉంచుకోమని, పాలు అటువంటి అత్యవసరమైన పాలు, మంచినీళ్ళు, తర్వాత కొద్దిగా పప్పులు అత్యవసరమైన పైన పెట్టుకుంటే మనకు ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు మనకేమవుతుంది అంటే ఎమ్మటే మనం పై ఫ్లోర్లోకి వెళ్ళి ఎవరి సాయం మీద ఆధారపడకుండా మనం ఉండొచ్చు. ఇప్పుడు అన్నీ ఉండేవి ఆర్సీ బిల్డింగ్సే కదా. ఉంటే కింద ఫ్లడ్ అవుతుంది, ఇక్కడ ఉంటే కింద ఫ్లడ్ అవుతుంది. పైన వాళ్ళకి ఏం కాదు. గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు చాలామంది విజయవాడ వరదల్లో చూస్తాం. ఎన్నో ఫ్లోర్లలో ఉన్నారు, ఇప్పుడు పై ఫ్లోర్స్లో ఉన్నారు. వాళ్ళందరూ సరుకులందరూ కింద నుంచి పైకి ముందే తెచ్చి పెట్టుకుని ఉంటే వాళ్ళందరూ ఈ సీఎం వచ్చి వాళ్ళకు పాల ప్యాకెట్లు, మందులు, పాల ప్యాకెట్లు, రైసు, హార పొట్నాలు ఇచ్చే బాగా తప్పుతుంది కదా. ఇంకా కింద ఉన్నవాళ్ళు, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నవాళ్ళు మన వాళ్ళు పునరావాస కేంద్రాలకు తరలించాలి. ఇట్లాంటి వరదలు స్టార్ట్ కాగానే ఎమ్మటే అది ఎక్కువ కాకముందే ఫ్లడ్స్ రాకముందే, ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చిన 2 రోజు మనం 1 డే తర్వాత మనం మేలుకొని చేస్తే ఏం లాభం? మునిగిన తర్వాత అది ఏం లాభం? ఏం లాభం లేదు కదా దానివల్ల. ఇప్పుడు ఎంతో సీఎం లాంటి వాడు పడవేసుకొని తిరగాల్సి వస్తుంది. అది మన ఆ తెలంగాణ సీఎం కష్టాలు పడుతుంది. మంత్రులు వరదల్లో తిరగాల్సి వస్తుంది. ఇవన్నీ ఎందుకు? ముందే హెచ్చరిస్తే ఇవన్నీ ఉండవు కదా. వార్నింగ్ అనేది ఇవ్వాలి, ప్రజలకు వార్నింగ్ ఇవ్వాలి, ప్రజలకు నోటీసులు హెచ్చరించి
హెచ్చరించి చెప్తే వాళ్ళు పునరావాస కేంద్రాలకో ఎత్తు ప్రదేశాలకో వెళ్ళి వాళ్ళు వాళ్ళ 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 ఏర్పాట్లను వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ముందే హెచ్చరించాలి. ఇది ఎక్కడైనా పాశ్చాత్య దేశాల్లో ఇది అది ముందే వరదలు వస్తున్నాయంటే, ముందే ఎక్కువ వర్షాలు పడుతున్నాయంటే వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు తరలించేసి వాళ్ళకి సంబంధించిన పునరావాస కార్యక్రమాలు చేస్తారు. అంటే మన గవర్నమెంట్లు కూడా అట్నే ముందు మేల్కొని ముందు చేస్తే ఇంకా వచ్చిన తర్వాత బాధపడకుండా రాకముందే మనం జాగ్రత్తగా ఉండడం మంచిది కదా అని నేను అంటున్నాను. ఇంకోటి లోతట్టు మరి మీరు ఇప్పుడు విల్లా చూస్తున్నాం, కొన్ని వీడియోలో విల్లాస్ చూస్తున్నాము. ఎవరో విల్లాస్ అంట 200 విల్లాలు తీసుకున్నారట. ఒకటి 6 కోట్లు అంట. ఇప్పుడు 6 కోట్ల విల్లా అంట వాళ్ళు తీసుకునేది. వాళ్ళు 6 కోట్ల విల్లాలో ఇప్పుడు ఉండటానికి లేదు. ఇప్పుడు అంతా నీళ్ళలో వచ్చేసాయి. మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో నీళ్ళు వచ్చాయి. మొత్తం కాలనీ అన్న విల్లా మొత్తంలో ఉన్న ఏరియా మొత్తం ఫ్లడ్ అయింది. ఫ్లడ్ అయ్యి మోకాళ్ళ నీటి లోతులోకి నీళ్ళు వచ్చినాయి. ఇది ఎవరిది తప్పు? ఎవరిది? బిల్డర్ బ్యాడ్ ఇంజనీరింగ్ కదా. బిల్డరు సరైన డ్రైనేజ్ వ్యవస్థ కల్పించలేకపోవడం వల్ల కదా. ఇప్పుడు ప్రభుత్వాన్ని అంటే మనకేముంది, ఏం లాభం, మనకేమొస్తుంది? ప్రభుత్వాన్ని అంటే ముందు తీసుకునే ముందే మనం అది లో లయింగ్ ఏరియానా, ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియానా, వాటర్ లాగింగ్ ఉందా, లేకపోతే ఎట్లా ఉంది, దాని తక్కువ రేట్ వస్తుంది, లేకపోతే డిస్కౌంట్ ఎక్కుస్తున్నాడు, ఆకర్షణీయంగా ల్యాండ్స్కేపింగ్ ఉంది అని మనం ముందు అట్లా ఆలోచించొద్దు. ముందు ఏం చేయాలంటే దాని చరిత్ర తీసుకొని అక్కడ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళని కనుక్కోవాలి. వరదలు వచ్చినప్పుడు ఆ ప్రాంతం ఎట్లా ఉంటుంది, వరదలు బాగా వచ్చినప్పుడు ఆ ప్రాంతం నీటమయం అవుతుంది, ఆ నీటిమయం కాదా అని చూడాలి. చూసిన తర్వాత తీసుకోవాలి. తర్వాత డ్రైనేజ్ వ్యవస్థను ఎలా బిల్డర్ కలుగజేస్తున్నాడా, డ్రైనేజ్ వ్యవస్థను మనకి ఇస్తున్నాడా, మనకు పూర్తిగా డ్రైనేజ్ వాటర్ మొత్తం ఈ వాటర్ అంతా రెయిన్ ఆఫ్ వాటర్ అంతా, వర్షం వాటర్ అంతా బయటికి పంపించే ఫెసిలిటీ ఉందా, ఇలాంటివన్నీ చూసుకొని దాని రికార్డ్ చూసుకొని పాత రికార్డ్ అంతా చూసి జాగ్రత్తగా పెట్టుబడి చేయాలి. మామూలుగా 3 crores 4 crores 5 crores 3 crores అంటే మామూలు కదా. మీ జీవితానికి జీవితం మొత్తము పైసా సంపాదిస్తే వచ్చే పెట్టుబడి కదా. అటువంటిప్పుడు ముందు జాగ్రత్త కంపల్సరీగా తీసుకోండి. ఎందుకంటే లో లయింగ్ ఏరియాస్లో చాలామంది అలాగే చేస్తున్నారు. ఇప్పుడు చెరువుల్లో అపార్ట్మెంట్లు కడుతూ ఈ బిల్డర్స్ కొంతమంది, అందరూ ఉన్నారు కానీ కొంతమంది బిల్డర్స్ చెరువుల్లో అపార్ట్మెంట్లు కడుతున్నారు, విల్లాలు కడుతున్నారు, లో లయింగ్ ఏరియాస్లో విల్లాలు కడుతున్నారు. వాళ్ళకి సరైన డ్రైనేజ్ ఫెసిలిటీ ఉండదు. సరైన రెయిన్ వస్తే మొత్తం ఫ్లడ్డింగ్ అవుతుంది, మొత్తం నీళ్ళు వస్తాయి. ఇట్లా నిజాంపేటలో మొత్తం అపార్ట్మెంట్లో మొత్తం నీళ్ళు వస్తాయి. ఇదే కదా మనకు ఒకసారి. అదే సరైన ప్లానింగ్ లేకుండా చెరువుల్లో ఒక అపార్ట్మెంట్ కడితే ఇలానే ఉంటుంది. మనకు ఇళ్ళలో నీళ్ళు వస్తాయి, చెరువుల్లో నీళ్ళు వస్తాయి. ఇవన్నీ మన మన ఈ వర్షాలు పడ్డప్పుడు ఇళ్ళలో నీళ్ళు వస్తాయి, లోతట్టు ప్రాంతాల్లో నీళ్ళు వస్తాయి, గ్రౌండ్ ఫ్లోర్ వరకు నిండిపోతుంది, అపార్ట్మెంట్లో సెల్లార్ అంతా మునిగిపోతుంది. ఇదంతా ఎందుకంటే బిల్డర్ చేసే తప్పు. ఈ బిల్డర్ చేసే తప్పును మనం ముందే పసిగట్టాలి. మనకు ఏదో మనం కొంటున్నాం కదా అని గుడ్డిగా మోసపోవద్దు. మన డాక్యుమెంట్స్ అన్నీ క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాతనే, చుట్టుపక్కల అందరినీ వెరిఫై చేసిన తర్వాతనే, అక్కడ వానాకాలంలో పరిస్థితి ఎట్లా ఉంటుంది అని వెరిఫై చేసిన తర్వాత మాత్రమే మీరు ఇల్లు డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాతనే లీగల్గా కట్టారా, పట్టాభూములు కట్టారా, క్లియర్ ల్యాండా, పట్టా ల్యాండా, కబ్జా ల్యాండా, ఇవన్నీ తెలుసుకోండి. ఒక అడ్వకేట్ అడ్వైస్ తీసుకోండి. కావాలంటే అడ్వకేట్ అడ్వైజు, సివిల్ ఇంజనీర్ అడ్వైస్ తీసుకొని దాని తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వండి. అడ్వాన్స్ ఇచ్చి ప్రొసీడ్ అవ్వండి. తర్వాత అంతా కట్టిన తర్వాత మనం ఇంట్లోకి వచ్చిన తర్వాత బాధలు పడడం కన్నా ఇది ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ముఖ్యం. ఇప్పుడు 6 కోట్లు పెట్టి పిల్లలు కొని ఏమవుతుంది? లైట్ లేదు, వాటర్ మంచినీళ్ళు తాగడానికి లేవు, గ్రౌండ్ ఫ్లోర్ అంతా మునిగిపోయింది, ఫర్నిచర్ పాడైపోయింది, ఫ్రిడ్జ్లు, ఎలక్ట్రిక్ వస్తువులన్నీ పాడైపోయాయి. ఇవన్నీ ఎందుకు మనకు? ఈ బాధలను ఎందుకు? ఇంత ఖర్చు పెట్టినప్పుడు మనం ముందు తెలుసుకోవాలి కదా. అది అందులో మన తప్పు కూడా ఉంది కదా. కాబట్టి మనం ముందు తెలుసుకొని తర్వాత దాంట్లో ముందు అడిగేయాలి. ఇప్పుడు మనం గవర్నమెంట్ అని అంటే అప్పుడు ఏదో బిల్డరు ఇచ్చే దాంతో కక్కుర్తిపడి కొందరు ఆఫీసర్స్ ఏం చేస్తారంటే పర్మిషన్ ఇచ్చేస్తారు. అన్నిటికి పర్మిషన్ ఇస్తారు, లైట్ ఇస్తారు, కరెంట్ ఇస్తారు, ట్యాక్స్ పడుతుంది, అన్నీ పడుతుంది. కానీ మనకు ప్రకృతి వర్షాలు వచ్చినప్పుడు, ప్రకృతి విజృంభించినప్పుడు
కానీ మనకు అసలు సంగతి మనం ఎక్కడ ఉన్నాము, మనం ఎలా ఉన్నాము అనే సంగతి మనకు తెలియదు. కాబట్టి క్షుణ్ణంగా రికార్డు పరిశీలించి హైదరాబాద్ లాంటి ఏరియాలో మీ సిటీలో మీరు ఇల్లు కొన్నప్పుడు జాగ్రత్తగా దాని ట్రాక్ రికార్డ్ ప్రకటించి చుట్టుపక్కల వాళ్ళను అడిగి, అక్కడ చాలా ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళను అడిగి పరిస్థితులు తెలుసుకొని మీరు క్షుణ్ణంగా సంస్థ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకొని ఆ తర్వాతనే మీరు ముందుకు అడిగేయగలరని నేను మనవి చేస్తున్నాను. ఇట్లు రవికుమార్. ఇది మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కమెంట్ చేయండి. నమస్కారం.